ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. ఈ ఇంట్లో సిగరెట్ తాగేవాళ్ళెవరూ లేరు. ఇక్కడ సిగరెట్ ముక్క పడుందేంటి? ఎవరు తాగుంటారు? కీర్తి, ఏంటోదినా? మావయ్య సిగరెట్ తాగడం మానేసి చాలా రోజులయ్యింది. పైగా ఇది మావయ్య తాగే సిగరెట్ బ్రాండ్ కూడా కాదు. మరి మనింటి కాంపౌండ్లోకి ఈ సిగరెట్ ఎలా వచ్చింది? మై గాడ్, ఇడియట్ వల్ల నేను ఇరుక్కున్నాను. ఏమో వదినా, నాకైతే తెలీదు. ఏ పాలవాడిదో పూలవాడిదో అయ్యుంటుంది. జనరల్గా వాళ్లే కదా మన కాంపౌండ్లోకి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళని నేనెప్పుడు సిగరెట్ తాగుతున్నట్టు చూడలేదు. మరి ఇంకెవరొచ్చుంటారంటావ్? ఏమో తెలీదు వదినా. నా క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. నువ్వు ప్రోటీన్ పౌడర్ తాగడం మర్చిపోకు. బాయ్. కీర్తి, ఆగు. మెడ దగ్గర స్కిన్ అలా కందిపోయిందేంటి కీర్తి? ఎందుకలా అయింది? ఎవరితోనైనా గొడవ పడ్డావా? భలేదా అని వదినా, నేనెవరితో గొడవ పడతాను? రాత్రి నిద్ర పట్టుక టెర్రస్ పైన అటు ఇటు వాకింగ్ చేస్తుంటే చెట్లు కొమ్మలు గీసుకున్నట్టున్నాయి. అది నేను కూడా గమనించలేదు. రాత్రి నిద్ర పట్టకపోవడం వల్ల కళ్ళు కూడా ఎర్రబడ్డాయన్నమాట, అంతేగా? అంతే అంతే వదినా. అదేంటి, నువ్వు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే టైం కాకుండా ఇంకా అరగంట ముందే వెళ్తున్నట్టున్నావు? స్పెషల్ క్లాస్ ఉంది వదినా. ఇంకో 1 వీక్లో కంప్లీట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రిపేర్ అవ్వాలి. వెళ్ళొస్తాను. ఆగు. నిజం చెప్పు కీర్తి, నేను నీ క్లాస్ స్టూడెంట్ని కాదు. నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి. నీ వదినని. నీ గురించి నాకు బాగా తెలుసు. అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూడకు. నిజం చెప్పు, ఎవరినైనా లవ్ చేశావా? నాతో షేర్ చేసుకో, పర్వాలేదు. నేనెవరికి చెప్పను. నాకు ప్రేమించే ఓపిక, తీరిక రెండూ లేవొదినా. పాస్ట్ ఇస్ పాస్ట్. అయినా నా పెళ్లి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. నేను అమ్మకి తోడుగా ఉండాలనుకుంటున్నాను. బాయ్ వదినా, వెళ్ళొస్తాను. నువ్వసలు మనిషివేనా? నువ్వు తప్పు చేసి దొరికిపోతే నా మీద ఆ నేరం మోపాలని చూస్తావా? ఇక ఈ బాక్స్తో పనిలేదు ధరణి. లోపలికి తీసుకెళ్ళు. ఎందుకు? మా అందరికీ ఘనకీర్తి తెచ్చే పని చేయడానికి వెళ్తున్నారు కదా, తీసుకెళ్ళండి. ఇవాళ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేయట్లేదు. ఇంకో కొత్త పని వెతుక్కోవాలి. ఎన్ని రోజులకు ఆ దేవుడు నా మీద దయ చూపించి మీ బుద్ధి మారేలా చేశాడు? మీరు మారానని చెప్పినప్పటి నుంచి చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఆ వాచ్మెన్ పని మానేశానని చెప్పడమే. ఇప్పటికైనా మేం పడుతున్న ఆవేదనేంటో అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇలాగే ఉంటే ఇంటిల్లిపాది సంతోషిస్తారు. మనం సంతోషంగా ఉండడమే కాదత్తయ్యా, దేవిక అత్తయ్య వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మావయ్య, ఇప్పుడు మీరు పెద్దరికంగా మీ స్థాయికి తగ్గట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకనిపిస్తుంది మావయ్య. ఇప్పట్నుంచి మీ దగ్గర నాకున్న గౌరవం మరింత పెరుగుతుంది మావయ్య. చూసారా, అందరికీ నచ్చే పనులు చేస్తే
ఇంట్లో వాళ్ళిచ్చే గౌరవం ఇలా ఉంటుంది. ఇది డబ్బులతో కొంటే రాదు. మంచి పనులు, ఎవరి మనసును నొప్పించని పనులు చేస్తేనే వస్తుంది. ఏంటమ్మా నాన్న మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నావు? మామయ్య గారు వాచ్మెన్ జాబ్ మానేశారండి. ఈయన జాబ్ మానేయడం కాదు, అక్కడేదో చేయకూడని పని చేసి ఉంటాడు. పిన్ని వాళ్ళే నీకో దండం నీ పనికో దండం అని చెప్పి మెడబట్టి బయటికి గెంటేసి ఇక జన్మలో ఇంటి ముఖం చూడకూడదని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించుంటారు. ఏనానా కరెక్ట్గా చెప్పానా? మాట్లాడండి పితామహ. నీ తండ్రి ఏం చెప్తాడ్రా? నన్ను అడుగు. ఈ మహానుభావుడు ఏం చేశాడో నేను చెప్తాను. కళ్యాణ్, అమ్మవారి ముందు వెలిగించిన దీపం కొండెక్కకుండా కాపలా ఉన్నా సరే గాలికి దీపం కొండెక్కింది. ఫ్యాన్ స్విచ్ వేసింది ఎవరు? ఇందాక ఒక్కబోస్తుంటే నేనే వేశాను తమ్ముడు. ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉన్నారంటే బావగారు అని పిలిచిన నోటితోనే కోపంతో నోరు జారాల్సి వస్తుంది. మీరు మార్రా? మీకు మా మీద ఎందుకు ఇంత కక్ష? మీ చేతులతో అందరికీ తలా ఇంత విషం ఇచ్చి మమ్మల్ని చంపేయండి. ఎందుకు మమ్మల్ని ఇలా ఇన్స్టాల్మెంట్ లో మా పరువు ఇంట్లోనూ బజార్లోనూ తీసి చంపుతున్నారు? ఈ ఇంటికి మీరు పెద్ద మనిషో లేదంటే పగపట్టిన శత్రువో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి శని పడితే 7 ఏళ్లు ఉంటుందంటారు, కానీ మీరు మాత్రం మాకు చచ్చినా సరే వదలని శనిలా దాపరించారు. ఎందుకు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనియడం లేదు? మీదసలు మనిషి జన్మేనా? ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారు, ఏం బాగుపడతారు మీరు? ఎన్నిసార్లు పరువు పోయే పని చెయ్యొద్దు చెయ్యొద్దు అని బాధపడి మొత్తుకుంటున్నా సరే వినిపించుకోరా మీరు? మీలో కొంచెమైనా రోషం, పౌరుషం, అభిమానం, మనసాక్షి అంటూ ఏమీ లేవా? తప్పదమ్మా, అందరూ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో ఈయన గారు చేసే పనికిమాల పనులకి మనమందరం బలవాల్సి వస్తుంది. ఛ! ఈయన గారు ఒక టార్గెట్ పెట్టుకున్న సైకోలా కనిపిస్తున్నారమ్మా. ఆ టార్గెట్ ఏంటంటే మనందరం బయటికి వెళ్తే అందరి ముందు తలదించుకొని వెళ్ళాలి తప్ప తలెత్తుకొని వెళ్ళకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాడమ్మా. అలా చేసేది సైకోలే కదా. తను అనుకుంది చేసే వరకు ఎవరు ఏం చెప్పినా వినరు. ఆయన నిద్రపోవడం మనల్ని నిద్రపోనివ్వడు. ఇంకొన్ని రోజులు పోతే మనవన్నో మనవరాల్లో ఎత్తుకుంటావు. అయినా సరే సొంత వాళ్ళని కష్టాలు పెట్టి ఉసురు పోసుకోవడం మాత్రం మానలేదు. నువ్వు ఇలా చేసుకుంటూ పోతే పెళ్లి కావాల్సిన నీ కూతురి పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా? ఎవరెలా పోతే తనకేంటమ్మా? భార్య పిల్లలున్నారు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, వాళ్ళ బాధ్యతల్ని నెరవేర్చాలి, అందరూ సంతోషంగా ఉండాలని చూసే ఆకాంక్ష ఈయన గారిలో ఏ కోసానా లేదు. భూమి మీద పశువులు బతుకుతున్నాయి, ఈ మనిషి బతుకుతున్నారు, అంతే, తేడా ఏమీ లేదు. ఇలా చేస్తూ పోతుంటే రేపు నాకు పుట్టబోయే పిల్లలకి మీరే వాళ్ళ తాతయ్య అని ఎలా పరిచయం చేయమంటారు మావయ్య? అలాంటి పరిస్థితి వస్తే మీ కోడలిగా నేను, మీ కొడుగ్గా ఆయన ఎంత మనసు నొచ్చుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. వద్దు దీప, ఆయనకు ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఆయన ఈ ఇంటిని మనని వదిలిపెట్టి వెళ్ళాడు. అందుకే ఈ ఇంట్లో దొంగతనం చేశాడని పోలీస్ కేసు పెట్టి జైలుతో ఇద్దాం. అప్పుడు కానీ వీళ్ళు ప్రశాంతంగా ఉండదు. కొన్ని జీవితాలు పక్క వాళ్ళని ఏడిపించడానికే ఉంటాయి. ఇలాంటి మనుషున్న ఇంట్లో ఉండడం కన్నా దేవిక వాళ్ళ ఇంట్లో ఉండి దేవికని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈయన గారు చేసిన పనికి బిడ్డ కుదేలైపోయింది. పాపం ఎంతగా రోధిస్తుందో ఏంటో. దాన్ని తలుచుకుని ఇంకా ఇక్కడే ఉండలేను. నేను వెళుతున్నాను ధరణి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది. నీ కళ్ళు రక్తం చూసాయే తల్లి. కళ్యాణ్కి ఎలాంటి ప్రమాదం జరగకూడదని శాంతి హోమం జరిపించబోతున్న టైంలో సోదమ్మ ఇలా చెప్పిందంటే నిజంగా తను చెప్పినట్టు కళ్యాణ్కి ఏదైనా ప్రమాదం జరగబోతుందా? అదేంటో బ్యాడ్గా థింక్ చేసే వాళ్ళకి టైం బాగా ఫేవర్ చేస్తుందనుకుంటా. దేవికని అన్ని విధాలా లాక్ చేసి ఒంటరి దాన్ని చేయాలని చూస్తున్న నాకు ఇందాక సోదమ్మ ఇచ్చిన హింట్స్ బాగా యూజ్ అవుతాయి. ఆ హింట్ని వాడుకొని దేవికని ఇంకా భయపెట్టాలి, టెన్షన్ పెట్టాలి. ఇప్పుడు దేవిక సోదమ్మ మాటల్ని ఎంతవరకు నమ్మిందో టెస్ట్ చేద్దాం. దేవికా 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 కళ్యాణ్ తీసేయండి. అయ్యో, అయ్యో, రక్తం వస్తుంది కళ్యాణ్. ఇంత డేంజర్ పిచ్చ పనులు ఎందుకు చేస్తున్నావు కళ్యాణ్? కళ్యాణ్ చాలా రక్తం వస్తుంది, మంటగా ఉందా? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పదండి పదండి. దేవికా ప్లీజ్ కూల్. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏం కాదు, నథింగ్ టు వరీ దేవికా. ఏంటి నథింగ్ అండి? నైట్ టైం మీతో చెప్పాను కదా నాకు చెప్పకుండా ఏమీ చేయొద్దని. మళ్ళీ ఇలాంటి పనులు ఎందుకు చేశారు? అయినా మీరు రెగ్యులర్ గా ట్రిమ్మర్ తో షేవ్ చేసుకుంటారు కదా, మళ్ళీ ఇలాంటి రేజర్ తో ఎందుకు చేసుకున్నారు? జస్ట్ చేంజ్ ఓవర్ కోసం ఇలా చేస్తున్నా. ఇలా కట్ అవడం న్యాచురల్ దేవికా. ముందు మీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను రండి.
ఫస్ట్ ఎయిడా? షేవింగ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా కట్ అవ్వడం కామనే. ఎందుకు హైరాణ పడుతున్నావు? మీరు మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి కూర్చోండి. అయ్యో కూర్చోండి. దేవిక, కూర్చోండి. దేవిక ఏం చేస్తున్నావు? అరే దేవిక, అసలు ఏంటిదంతా? ఈ ఫస్ట్ ఎయిడ్ అవసరం లేదు దేవిక. మీరు సైలెంట్గా ఉండండి. దేవిక, అయినా మీరు లైట్ బియర్డ్తోనే బాగుంటారు. క్లీన్ షేవ్ చేయాలని ఎందుకు చూశారు? చేసుకునే ముందు నాకు ఇంటిమేట్ చేయాలి కదా. నాకు చెప్పకుండా అలా ఎలా చేస్తారు? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి రేజర్లతో షేవింగ్ చేసుకుని పిచ్చి పనులు చేయకండి. నన్ను టెన్షన్ పెట్టకండి. అండర్స్టాండ్? ఎందుకు ఇంత చిన్నదానికి టెన్షన్ పడుతున్నావు దేవిక? సిల్లీగా అనిపిస్తుంది నాకు. నేను సీరియస్ గా చెప్తూ ఉంటే మీకు సిల్లీ అయిందా? ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం మీకు కొద్దిగా కూడా లేదా? ముందైతే మనం ఆ గుడికి వెళ్ళి ఆ హోమాన్ని జరిపిద్దాం. ఆ హోమం జరిగే వరకు నాకెంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? ఈలోగా మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, అన్నీ నేనే అరేంజ్ చేస్తాను. వద్దులే దేవిక. మీరు చెప్పండి, పర్లేదు. అది నేను చేస్తానని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ మీరు మొండిగా బిహేవ్ చేస్తున్నారు? ఓకే, ఏ పని చేయను. ముందు నీ చేత్తో ఒక మంచి కాఫీ ఇవ్వు. ఈ షేవింగ్ డిస్కషన్తో హెడేక్గా ఉంది. సరే. సోదమ్మ మాట బాగానే పనిచేసింది. ఇలాగే దేవిక నా గురించి ఆలోచించాలి, నా కోసమే పడి చావాలి. ఇప్పుడెలాగో రాజశేఖర్ కూడా అడ్డులేడు. ఇక నుంచి నేను ఆడిందే ఆట, పాడిందే పాట. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి అరుస్తున్నావు? అప్పులు కొట్టీలు కట్టడానికి అడుక్కు తింటున్నారని నాకు నీ చైన్ దొరికినా పూల్లే పాపమని పిలిచి చైన్ ఇచ్చినందుకు గిఫ్ట్గా నా చంప పగలగొట్టావు. అది సరిపోదన్నట్టు నన్ను కొట్టేటప్పుడు వీడియో తీసి అందరికీ తెలిసేలా వైరల్ చేశావు. నాకు ఎంత అవమానంగా ఉందో తెలుసా? నా రక్తం ఎలా మరిగిపోతుందో తెలుసా? ప్రామిస్గా చెప్తున్నాను, ఆ వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఎవరు తీశారో కూడా నాకు తెలీదు. నీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడానికి కారణం నేను కాదు. అనవసరంగా నా మీద రివెంజ్ తీర్చుకోవాలని చూడకు. ఆ వీడియో బయటికి రాకముందు వరకు నువ్వు లెక్చరర్ అని ఏ మూలో నాకు తెలియని రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు మొత్తం పోయింది. నేను ఇన్సల్ట్ చేయడమే నా టార్గెట్. ఆదర్శ్, ప్లీజ్, నీకు జరిగిన అవమానానికి నేను కారణం కాదు. నేను చెయ్యని దానికి నన్ను బ్లేమ్ చేయాలని చూడకు. నువ్వు రివెంజ్ తీర్చుకోవడానికి నన్ను కొట్టావు. అలా కొట్టే మూమెంట్లో ఎవరితోనో వీడియో షూట్ చేయించావు. ఇప్పుడు పోయింది నా పరువు. నువ్వు ఇలా అమాయకంగా నాకేమీ తెలియదన్నంత మాత్రాన నిన్ను నేను నమ్మేస్తానా? నువ్వు అరిచి గోల చేసినా సరే, ఎవరో చెడ్డు చెప్పినా సరే, నిన్నీరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టైం వేస్ట్ చేయకుండా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. నేను చెయ్యని దానికి శిక్ష భరించాలంటే ఎలా భరిస్తాను? ఇలా భయపెట్టి బెదరగొట్టి ఒప్పించాలని చూడకు. నీకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు. వాళ్ళు ఉండుండే నువ్వు నా చున్నీని లాగినట్టే వాళ్ళ చీర కొంగని ఎవరైనా లాగితే పోనీలే అని తప్పుకొని వెళ్ళిపోయి ఉండేవాడువా? తప్పకుండా వాళ్ళు కూడా నేను కొట్టినట్టే చంప పగలు కొట్టేవాళ్ళు, లేదంటే చెప్పుతో కొట్టేవాళ్ళు. ఆడవాళ్ల మీద భర్త కాకుండా పరాయి వాళ్ళు చెయ్యి వెయ్యాలని చూస్తే తగిన బుద్ధి చెప్పాలని చూస్తారే తప్ప
సైలెంట్ గా తల వంచుకొని వెళ్ళిపోరు. సరైన తప్పుకి శిక్ష వేస్తే మీ అమ్మగారైనా ఎంత బాధపడేవాళ్ళో, ఎంత అవమానంగా ఫీల్ అయ్యేవారో నీకు తెలిసుండేది. నోర్మయ్, మా అమ్మ గురించి మాట్లాడితే పళ్ళు రాలుతాయి. మీ అమ్మ మాట ఎత్తితే అంత ఆవేశం వచ్చింది. మీ అమ్మకి నువ్విచ్చే రెస్పెక్ట్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. కానీ అదే రెస్పెక్ట్ అందరి ఆడవాళ్ల మీద చూపిస్తే ఇంకా బాగుంటుంది. నీ సోది వినే ఓపిక నాకు లేదు. చెప్పింది చేస్తావా లేదా? చెయ్యని తప్పుకి శిక్ష నేనెందుకు భరించాలి? ఏ తప్పు చేయని నన్ను నీ కాళ్ళు పట్టుకోమంటే నాకెంత అవమానంగా ఉంటుందో ఒకసారి ఆలోచించవా? నువ్వు లాయర్ లాగా లాజిక్లు మాట్లాడితే నేను సమాధానం చెప్పను. నువ్వే అన్నావు కదా నేను రౌడీనని. మరి రౌడీలకి సెంటిమెంట్లు, మనోభావాలు ఇలాంటివేవి ఉండవు కదా. రౌడీ జోలికొస్తే లైఫ్ లాంగ్ గుర్తుండేలా ట్రీట్మెంట్ ఇస్తారన్నది ఇప్పుడు నీకు తెలియాలి. నువ్వు నా కాళ్ళు మొక్కే వీడియో చూసి ప్రతి ఒక్కడూ తెలుసుకోవాలి. రా, కాళ్ళు మొక్కు. నో, నేను మొక్కను. నువ్వు నా చున్నీ లాగేవని తెలిసి కొట్టానే కాని అనవసరంగా అర్థం లేకుండా చేయి చేసుకుని ఎంత మూర్ఖురాల్ని కాదు. నువ్వే నన్ను అపార్థం చేసుకుని నా క్యారెక్టర్ని నలుగురిలో నవ్వులు పాలు చేయాలని చూస్తున్నావు. ఏంటి, నేను అపార్థం చేసుకున్నానా? నీ చున్నీ నా బైక్కి చిక్కుకుంటే అది తీశాను తప్ప కావాలని నీ చున్నీ లాగేంత నీచుండి కాదు. నాకంటూ ఓ క్యారెక్టర్ ఉంది. నీ చేతిలో నా చున్నీ ఉండడం నేను కళ్ళారా చూశాను కదా, దాన్ని అబద్ధం అని చెప్తావేంటి? నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోవాలని చూడకు ఆదర్శ్. నువ్వు చెప్పినట్టు చేస్తే పెళ్లి కావాల్సిన అమ్మాయి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించవా? నువ్వేమైనా నా అత్త కూతురువా ఆలోచించడానికి? డైలాగులు ఆపి చెప్పింది చేయి, లేదా నాలో ఉన్న రాక్షసుడు బయటికొస్తాడు. వాడు బయటికొస్తే అరాచకం చేస్తాడు. నీ బెదిరింపులకి భయపడే మనిషిని నేను కాదు. నిన్న రాత్రి ఇంట్లో గొడవ జరగకూడదని రిక్వెస్ట్ చేశాను, అంతే. నేను లెక్చరర్ని. స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పడమే కాదు, ఇలాంటి రౌడీల్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. నన్ను టార్చర్ చేస్తున్నావని పోలీసులకి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, జైల్లో చిప్పు కూడా తింటూ కూర్చుంటావు. బీ కేర్ఫుల్. కానీ అక్కడ ఏదో జరుగుతుందని నా అనుమానం. కళ్యాణ్ ఇక్కడికి రాకముందు వరకు లక్షణంగా ఉన్న దేవిక, కళ్యాణ్ వచ్చాక దేవిక హెల్త్లో చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అతని మీద నాకు బలమైన అనుమానం ఉందమ్మా.